టాలీవుడ్‌లో 2 వారాల కింద విడుదలైన 'కల్కి' సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్‌ల్లో అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ వారం మరో పాన్ ఇండియా సినిమా విడుదలైనా కూడా లిమిటెడ్ థియేటర్‌ల్లోనే సూపర్ కలెక్షన్స్‌ని వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఇప్పటికే 'కల్కి' సినిమా 1000 కోట్ల వసూళ్లను అందుకుంది. ప్రభాస్‌కి 'బాహుబలి 2' తర్వాత 1000 కోట్ల సినిమాగా నిలవగా టాలీవుడ్‌కి ఇది మూడో సినిమా కావడం విశేషం. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అభిమానులకి ఈ సినిమా ఐ ఫీస్ట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా 'కల్కి' సినిమా గురించి ఓ సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రీసెంట్‌గా చూసిన 'కల్కి' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. అందులో నేను చేసేంత క్యారెక్టర్ ఏముందని అంటూ సుమన్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. సుమన్‌తో యాంకర్ 'కల్కిలో మిమ్మల్ని మిస్ అయ్యాం' అని అంటూ ఉంటే ఏముందని మిస్ అవ్వడానికి అంటూ వెంటనే రియాక్షన్ ఇచ్చారు. ఆ సినిమాలో మీకు మంచి రోల్ ఉండాలి అని మేము కోరుకున్నాం అని యాంకర్ అడిగింది. దీనికి సుమన్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. సుమన్ సమాధానమిస్తూ 'కల్కి సినిమా నేను చూశాను. అసలు ఏముందని నేను 'కల్కిలో చేయడానికి? అందులో సరైన క్యారెక్టర్ అయితే లేదు కదా' అన్నారు. చాలామంది స్టార్స్ అతిథి పాత్రలో కనిపించారు అంటూ యాంకర్ అన్నారు. దానికి సుమన్ అదే పెద్ద తప్పు. మంచి యాక్టర్స్ని చిన్న రోల్స్కే పరిమితం చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఇక 'కల్కి' సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ మూవీలో చాలామంది గెస్ట్ రోల్స్ చేశారు. అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సినిమాలో అది లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఈ కాలంలో చాలామంది చేసే తప్పు ఇదే. కొందరు డైరెక్టర్లు కాంబో హైప్తో ఇలా స్టార్స్ని పెట్టేసి జనాల్ని థియేటర్స్కి రప్పిస్తారు. అప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. అలా చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే 'కల్కి' సినిమా మీకు నచ్చిందా అని యాంకర్ అడిగాడు. దానికి సుమన్ సమాధానమిస్తూ నాకు మామూలుగా మాస్ సినిమాలంటే ఇష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే 'కల్కిలో ఫస్ట్ హాఫ్ డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట సీన్లు కన్ఫర్మ్గా తీసేయచ్చు. ముఖ్యంగా బాంబే హీరోయిన్ సాంగ్ ఓ ఫైట్ సీన్ లేపేయచ్చు. అయితే సెకండ్ హాఫ్ మేకింగ్ ఫ్యూచరిస్టిక్ అంతా బాగుంది. ఈ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్కి నా సెల్యూట్. ఆయన మన ఇండియన్ ఇండస్ట్రీకి హాలీవుడ్ లెవెల్లో 'కల్కి' సినిమాని పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే 'కల్కి' సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చాలా డామినేటింగ్గా పవర్ఫుల్గా ఉందని, కమల్ హాసన్ పాత్ర చాలా స్టార్టింగ్లో ఎండింగ్లో మాత్రమే ఉంటుంది కానీ పవర్ఫుల్గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ప్రభాస్ని ఒక టార్జాన్ లాగా చూపించాలి. ఆ రేంజ్ ఫిజిక్ అతనికి ఉంది. కానీ అలా చూపించకుండా ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి షీల్డ్ పెట్టి బాడీ కవర్ చేశారు. అది అంతగా నచ్చలేదని, సాంగ్స్ అయితే అసలు బాలేవని, ఇక సినిమానైతే ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందని, అయితే కమర్షియల్గా డబ్బులు బాగా వసూలు చేయడం వేరే విషయం అని చెప్పుకొచ్చారు. అయితే